Yeah, now continuation of limits. One more question. LHL RHL గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. So here I am writing one question, that is just a minute. Limit x tends to 2 minus. 2 minus means which is x less than 2 అనమాట. Mod of x minus 2 by x minus 2 వాల్యూ మనం -1 అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ దట్ అనమాట ఇది క్వశ్చన్. ప్రూవ్ దట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 మైనస్ మోడ్ ఆఫ్ x minus 2 by x minus 2 ఈక్వల్ టు -1. ఇక్కడే మీకు 2 minus 2 ప్లస్ అంటే ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. జస్ట్ లిజన్. సపోజ్ నెంబర్ లైన్ తీసుకుందాం. ఇస్ అ నెంబర్ లైన్. సో జస్ట్ అ మినిట్. There is a line. Okay, no problem. The number line. This is a point. Some A. సో ఇది ఎగ్జాక్ట్లీ ఏ దగ్గర అనమాట. అండ్ సపోజ్ ఇఫ్ యూ రైట్ ఏ మైనస్, ఏకి పవర్లో మైనస్ రాస్తున్నాం. ఏ మైనస్ మీన్స్ దిస్ సైడ్, ఏ ప్లస్ మీన్స్ దిస్ సైడ్. సో ఇది ఏ ప్లస్ మీన్స్ దిస్ సైడ్ మీన్స్ ఏ ప్లస్ అంటే ఏంటి, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఏ అనమాట. ఏ మైనస్ అంటే ఏంటి, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఏ అనమాట. సో ఏ కంటే తక్కువ ఉంటుంది ఎక్స్ వాల్యూ, ఏ కంటే ఎక్కువ ఉంటుంది ఎక్స్ వాల్యూ. సో ఏ ప్లస్ మీన్స్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ RHL, right hand limit for A ki right hand limit this side, and LHL this is left hand limit for A ki left hand limit అనమాట. సో దీన్ని బట్టి మనము ఆ ఇచ్చిన వాల్యూ అనేది, ఇచ్చిన వాల్యూకి ఎక్స్ వాల్యూ అనేది ఇచ్చిన వాల్యూకి తక్కువ ఉందా ఎక్కువ ఉందా చెప్పొచ్చు. లెస్ దెన్ మీన్స్ తక్కువ, గ్రేటర్ దెన్ మీన్స్ ఎక్కువ కదా. సో వీ కెన్ సే దట్ సి హియర్ గివెన్ x tends to 2 minus, x tends to 2 minus means what, x is less than 2. పైన ఉన్న మైనస్ అంటే పవర్ లో మైనస్ ఉంటే దీని వాల్యూ మైనస్ అని కాదు, మీనింగ్ లెఫ్ట్ సైడ్ అని అర్థం, LHL అని అర్థం. సో హియర్ x tends to 2 minus means x less than 2 is the meaning. x less than 2 means you will get 1, 0, -1 all values. అప్పుడు mod x minus 2 వాల్యూ ఏమవుతుంది, mod x minus 2 అంటే మీకు you will get two cases. One is what, x minus 2 రావచ్చు, మైనస్ ఆఫ్ x minus 2 రావచ్చు. ఎందుకంటే మోడ్ అన్నప్పుడు పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. వెన్ యూ విల్ గెట్ x minus 2, ప్లస్ x minus 2 ఎప్పుడు వస్తుంది మనకి అంటే వెన్ యూ హ్యావ్ x గ్రేటర్ దెన్ 2. x వాల్యూ 2 కంటే పెద్దది ఏదైనా తీసుకోండి, ఇక్కడ పాజిటివ్ వచ్చేస్తుంది, 3, 4, 5, 6. అదే x లెస్ దెన్ 2 తీసుకోండి, నెగిటివ్ వచ్చేస్తుంది. ఇక్కడ 1, 0, -1 ఏం తీసుకున్నా టోటల్ వాల్యూ విల్ బి నెగిటివ్ అనమాట. సో when x less than 2 you will get minus of x minus 2, when x greater than 2 you will get x minus 2. ఇక్కడ x less than 2 నే ఎందుకు అనంటే x tends to 2 minus కాబట్టి. సో x less than 2 కాబట్టి from this we can write mod of x minus 2 value is minus of x minus 2. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, వన్ లైన్ సొల్యూషన్ ఇది, కొంచెం డీప్ గా చెప్తున్నా నేను. సో ఇక్కడ x tends to 2 minus అన్నాడు కాబట్టి x less than 2 అనమాట. x less than 2 అంటే మనకి ఇచ్చిన మోడల్లో ఉన్న మైనస్ తీసుకోవాలి, మైనస్ పార్ట్. గ్రేటర్ దెన్ 2 అంటే పాజిటివ్ పార్ట్ తీసుకోవాలి, లెస్ దెన్ 2 అంటే నెగిటివ్ పార్ట్ తీసుకోవాలి. సో వీ కెన్ రైట్ దట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x tends to 2 మైనస్ మోడ్ x minus 2, 2 minus కి ఏమైంది, మైనస్ ఆఫ్ x minus 2 అయిపోయింది బై x minus 2. x minus 2 x minus 2 క్యాన్సల్, మిగిలేదు ఇక్కడ ఓన్లీ -1 కాబట్టి the answer will be -1. -1 కి మనం లిమిట్ అప్లై చేయలేం, ఎందుకంటే x దగ్గర మాత్రమే 2 అప్లై చేయాలి. సో -1 is the answer, that is only proved. So hence proved. Understand? I think you understood about this. I will give you this type of question, one more question. Yeah, one more question I will give you, that is related to step x function. Step means what, greatest integral part. So first of all దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. స్టెప్ ఆఫ్ 1.7 ఉందనుకోండి. సో స్టెప్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ గ్రేటెస్ట్ ఇంటిగ్రల్ పార్ట్.
ఈ 1.7 లో ఏదైతే ఇంటిగ్రల్ పార్ట్ ఉందో అది మాత్రమే రాయాలి 1. అండర్స్టాండ్? సో గ్రేటెస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ నే స్టెప్ ఎక్స్ అంటాం. సో greatest integral part. So here we have 1 is the integral part. That is nothing but answer is 1. Suppose if you take 2.987, the greatest integral part is what? 2. So answer is 2. So remember, this is called step function. Step ki la rastam value simple ga. So ikkada question enti? What is the question? Now I will write the question. So the question is calculate, I mean find the values of limit x tends to 2 plus step x plus x and limit x tends to 2 minus step x plus x. I told you that 2 plus 2 minus ante less than 2 greater than 2. ఇప్పుడు సొల్యూషన్ ఏమైతుంది చూడండి, 2 ప్లస్ కదా, x tends to 2 plus means a plus means a తర్వాత వచ్చే వాల్యూస్ అని మనకు తెలుసు, గ్రేటర్ దెన్ a. 2 plus also what you will get, the values of x will be x is equal to 2.1, 2.2, so on. See, if you observe the values are 2 point something, 2 point something means then the step of x will be what? 2 point something kada. Suppose 2.1 తీసుకున్నాం అనుకోండి, then answer 2 వస్తుంది. సో ఈ ప్లేస్ లో మనకు వచ్చే వాల్యూ 2 అనమాట. ఎందుకు అంటే for 2 plus, for 2 minus let us observe what you will get. X tends to 2 minus is the function limit. Then 2 minus ante we will get the values of x is equal to 2 కంటే తక్కువ ఉండాలి, 1.9, 1.8, so on, but should be less than 2 కదా. సో దీనికి స్టెప్ ఏమైతే చూడండి, 1.9 తీసుకుందాం. 1.9 అంటే I told you greatest integral part 1 గా, so the value is 1. So for x tends to 2 minus step value is 1, for x tends to 2 plus step value is 2. Then the question will be written as limit x tends to 2 plus step x value for 2 plus 2 plus x. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎలాగో 2a, ఇది ఎక్స్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఈ సైన్ తో పని లేదు, ఈ సైన్ ఏంటి, ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ చెప్పడానికి. సో 2 ప్లస్ ఎక్స్ వాల్యూ 2 కదా, 2, సో ఆన్సర్ ఈస్ 4. నౌ కమ్ టు దిస్ సైడ్, దేర్ వాట్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్, 2 మైనస్ కి ఏం చెప్పాను నేను, స్టెప్ వాల్యూ 1 వచ్చింది కదా, 1 ప్లస్ ఎక్స్. సో you have to substitute again x value 2 నే, 2 minus అంటే minus 2 కాదు 2. If you write 1 plus 2, the answer is 3. So this is about this solution. I think I think all of you understood. If any doubt you can send message. And one more question, very easy and very important question, that is I am giving here. That question is limit x tends to infinity 8 mod x plus 3x 3 mod x minus 2x. This is the question. And if you observe, mod x means we have what? Mod x is equal to plus or minus x. But here we have infinity is positive, na? Then since x tends to infinity, mod x is plus x. If you are minus infinity, you will get minus x. Then the question will be limit x tends to infinity 8 mod x will be x plus 3x by 3 mod x will be x minus 2x. So what it will become? Limit x tends to infinity 8x plus 3x is 11x by 3x minus 2x is x. X cancel, and after cancelling what here remaining, 11. 11 is a constant, we can't do anything for limit. So 11 is the answer. Very easy and very important this one also. And now one more, limits at infinity and infinite limits. Limits at infinity ante limits at infinity means we have to take x tends to infinity anamata. X tends to infinity తీసుకుంటే ఆన్సర్ ఏమొస్తుంది, that is limits at infinity. And infinite limits, infinite limits, infinite limits means ఆన్సరే infinite వస్తుంది అనమాట. ఓకే, infinite limits.
లిమిట్స్ విల్ బి ఇన్ఫైనైట్ అన్నట్టు. లిమిట్స్ ఎట్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ ఎక్స్ వాల్యూ ఇస్తే ఆన్సర్ ఏంటి, దట్ ఈస్ లిమిట్స్ ఎట్ ఇన్ఫినిటీ. అవి రెండు చూద్దాం. దాంట్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, లిమిట్స్ ఎట్ ఇన్ఫినిటీ. ఇన్ఫైనైట్ లిమిట్స్ అంటే యూ విల్ గెట్ ఫర్ సమ్ క్వశ్చన్స్ ఆన్సర్ ఇస్ ఇన్ఫినిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ I will give an example for this. So that is here. Suppose if your limit extends to 0, 1 by x. So x tends to 0 means you will get 1 by 0, na? The answer is infinity. This is infinite limits. We have some questions, but this is only the process to find infinite limits కి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఆన్సర్ ఇన్ఫినిటీ వస్తుంది. నేను మీకు ఇంతకు ముందు క్లాస్లో చెప్పా, 0/0 ఇన్ఫినిటీ ఆ ఫామ్ లో రావద్దు. ఇన్ఫినిటీ వస్తే దాని ఆన్సర్ ఇన్ఫినిటీ, అంటే లిమిట్ ఇన్ఫినిటీ. వీఆర్ ఫైండింగ్ లిమిట్ కదా, ఆ లిమిటే ఇన్ఫినిటీ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఇన్ఫైనైట్ లిమిట్స్ అన్నట్టు. లిమిట్స్ ఎట్ ఇన్ఫినిటీ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ 3 టైప్స్ కూడా ఉంటాయి దాంట్లో, ఎలా సాల్వ్ చేయాలి అనేది. సపోజ్ ఇఫ్ యూ క్వశ్చన్ లైక్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ f of x by g of x equal to, where f of x and g of x are polynomials. ఆన్సర్ విల్ బి, ఫస్ట్ కేసు రాస్తున్నా, డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు, చూసి జాగ్రత్తగా వినండి. ఇలా ఆన్సర్ 0 అవ్వచ్చు. ఎప్పుడు 0 అవ్వచ్చు? డిగ్రీ ఆఫ్ f of x లెస్ దెన్ డిగ్రీ ఆఫ్ g of x ఉంటాయి. 0 ఆన్సర్. సెకండ్ కేస్, లేకపోతే ఒక కేసుకి ఎగ్జాంపుల్. ఓకే, ఆఫ్టర్ రైటింగ్ ఆల్ కేసెస్ దెన్ వి విల్ సీ. ఐ విల్ రైట్ హియర్ ఫస్ట్ కేస్ 0. ఎప్పుడు 0? డిగ్రీ ఆఫ్ f is less than డిగ్రీ ఆఫ్ g అయితే. సెకండ్ వన్, ఆన్సర్ ఇన్ఫినిటీ అవ్వచ్చు. ఎప్పుడు ఇన్ఫినిటీ అవ్వచ్చు? డిగ్రీ ఆఫ్ f గ్రేటర్ దెన్ డిగ్రీ ఆఫ్ g అయితే. థర్డ్ వన్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ. థర్డ్ వన్ ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ highest power term, coefficient of highest power term by coefficient of highest power term. అంటే న్యూమరేటర్ పాలినామియల్ ఉంది కదా, దీంట్లో ఉన్న హైయెస్ట్ పవర్ టర్మ్ కోఎఫిషియంట్ బై డినామినేటర్ లో ఉన్న పాలినామియల్ హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ వి షుడ్ రైట్. దట్ ఈస్ ద ఆన్సర్. ఎప్పుడు ఇది? ఇఫ్ డిగ్రీ ఆఫ్ f ఈక్వల్ టు degree of g. So I will give you for each one example. చూడండి ఒకసారి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 0 అంట. Yeah, I will give you one example. See, so first one, limit extends to infinity. So limits at infinity we are doing numerator function. Degree of f less than degree of g is 2x plus 1 by 3x square plus 2x plus 3. So if you observe, first case ega degree of f, దీని degree 1 and దీని degree 2. So 1 by 2 form కదా. 1 is always less than 2 నేగా. సో degree of f of x is less than degree of g of x ఫామ్ లో ఉంది కదా. సో ఇలా ఉన్నప్పుడు ఆన్సర్ ఏమొస్తుందని చెప్పాను నేను, డైరెక్ట్ గా 0 రాసేయచ్చు. ఎలా వస్తుందో చెక్ చేద్దాం. లెట్ us see how we are getting 0. Just see the solution. ఈ లిమిట్ సెట్ ఇన్ఫినిటీ ఉన్న ప్రతి క్వశ్చన్ కి కూడా we should take numerator and denominator highest power term ని కామన్ తీయాలి, కోఎఫిషియంట్ ని కాదు, టర్మ్ ని. సో ఈ న్యూమరేటర్ హైయెస్ట్ పవర్ x కాబట్టి x ని కామన్ తీస్తే ఇక్కడ 2 మిగిలిపోయింది, ప్లస్ 1 లో x లేదు బట్ వి టుక్ నా, దట్స్ వై 1 by x మిగిలిపోయింది, బై
ఇక్కడ highest power x square కాబట్టి x square ని కామన్ తీస్తే the remaining part is 3 plus from 2x if you take x square common it will be 2 by x, from 3 it will be 3 by x square. సో ఈ x వన్స్ క్యాన్సల్ x, రిమైనింగ్ ఉన్న ఈక్వేషన్ లో ఏదైతే మిగిలిపోయిందో దాంట్లో ఈ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేయండి. దట్ వాట్ యుల్ గెట్ 2 plus 1 by infinity by x మీన్స్ ఇన్ఫినిటీ. ఇక్కడ ఒకటి ఉంది ఇన్ఫినిటీ, ఇక్కడ ఒక x మిగిలిపోయిందిగా x ఇంటూ 3 plus 2 by infinity plus 3 by infinity square. Infinity square also infinity, that is 2 plus 1 by infinity, something by infinity is 0, by infinity into 3 plus something by infinity 0, something by infinity 0, 0 plus 0, 0. This is equal to 2 plus 0, 2 by infinity into something again infinity. Only something by infinity again 0. That is the answer. So directly you can add 0 or you can go through this also. And second ఏంటి, degree of f of greater than degree of g ఉంటే. See question I am writing. Limit extends to infinity. 2x square plus 5x cube తీసుకుందాం, 2x cube plus 5x square plus 3 by x square minus x plus 1. See, limit extends to infinity కాబట్టి highest power term కామన్ తీయాల్సిందేగా. దట్ ఈస్ ద ప్రాసెస్ ఐ టోల్ యూ. ఇఫ్ యూ టేక్ highest power term కామన్, limit extends to infinity, here x cube is highest power, then remaining ఏముంటది ఇక్కడ నీకు 2 plus 5 by ఇంకొక x ఉంటుంది, x cube లో x square పోతే plus 3 by ఇక్కడ అసలే లేదు బట్ x cube కామన్ తీసాం కాబట్టి ఇట్ విల్ బి x cube by denominator will be x square కామన్, highest power అదే కాబట్టి బ్రాకెట్ ఓపెన్ 1 మైనస్ x ఉంది బట్ x square కామన్ కాబట్టి 1 by x రిమైనింగ్ ప్లస్ 1 by ఇక్కడ అసలు ఏమీ లేదు కాబట్టి you will get x square as the denominator. Now x square cancel, 2 cancel, one more x is there. Now limit apply చేసేయండి. x means infinity, ఇక్కడ ఉన్న x కి infinity and bracket open 2 plus 5 by infinity, 3 by infinity square, infinity cube, infinity by 1 minus 1 by infinity plus 1 by infinity square also infinity, that equal to infinity into 2 plus 5 by infinity 0, 3 by infinity కూడా 0 by 1 minus this is 0 plus 0, 1 plus 0 minus 0 ఏదైనా 1 కదా. So infinity into something is always infinity by 1, infinity by 1 is infinity. So this is for second one example. Now for third one, so I am eliminating these two first, then I will give the third one. An example for third one I am writing here. See, limit extends to infinity. The third one I am writing x square plus 5x plus 2 2x square minus 5x plus 1. So limits at infinity అంటేనే first we should take highest power term coefficient, highest power term ని కామన్ తీయాలి. కానీ ఈక్వల్ ఉంటే ఆన్సర్ ఏం చెప్పాను మీకు నేను, కోఎఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ పవర్ టర్మ్, దీంట్లో హైయెస్ట్ పవర్ x స్క్వేర్, దీని కోఎఫిషియంట్ 1, సో 1 బై దీని హైయెస్ట్ పవర్ టర్మ్ x స్క్వేర్, దాని కోఎఫిషియంట్ 2, సో యూ విల్ గెట్ 1/2 ఆన్సర్. ఇది రావాలి చూద్దాం. సో సింప్లిఫై, ఐఎమ్ డూయింగ్ సింప్లిఫికేషన్. సి, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, ఐఎమ్ టేకింగ్ x స్క్వేర్ కామన్ సిన్స్ హైయెస్ట్ పవర్ అదే కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ అయితే ఇది. ప్రొసీజర్ నేను చెప్తున్నా.
1 plus 5 by x plus 2 by x square by, this is x square common, remaining 2 there, minus 5 by x there, plus 1 by x square there. So 5 x ఒకటే కామన్ కాబట్టి 5 by x 1 by x square cancel, remaining substitute infinity 1 plus 5 by infinity, x దగ్గర infinity రాయడమే, and plus 2 by infinity square also infinity by 2 minus 5 by infinity plus 1 by infinity square also infinity. This is 1 plus something by infinity 0, 0 plus 0 by 2 minus 0 plus 0, which is 1 by 2 is the answer. The answer. One more question I will write here, that is with equal degree. Yeah, with equal degree. Yeah, see, limit extends to infinity. Very important, ఇది చాలా సార్లు ఎగ్జామ్ లో వచ్చింది. 11x cube minus 3x plus 4 by 13x cube minus 5x square minus 7. So see here, దాని ఆన్సర్ ఏం రావాలి మనకి? 11 by 13. Since equal degree కదా, చూద్దాం. Limit extends to infinity. We can take x cube common from numerator. 11 minus 3 by x square and plus 4 by x cube is remaining. By denominator also we can take x cube common. Taking x cube common, remaining 13 minus 5 by x square na, so x minus 7 by x square, sorry x cube, ఎందుకంటే highest power x cube కాబట్టి x cube cancel, ఉన్న దాంట్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి. 11 minus 3 by infinity plus 4 by infinity by 13 minus 5 by infinity 7 by infinity, which is 11 minus 0 plus 0 by 13 minus 0 minus 0, which is 11 by 13 is the answer. So this is about infinite functions and limits at infinity and infinite functions. So if you any doubt, you can send me message. If you want any question solution for this intermediate IP exam, I will give you solution. Just send message. Thank you and subscribe this channel.